నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ మంత్రి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి 2 years. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మంత్రి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర నేటికి ప్రారంభమయ్యి 2 years అయింది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం మొదటి నుంచి పరిశీలిస్తే, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక 5 సంవత్సరాలు, అంటే 2019 నుంచి 2024 ప్రారంభం వరకు ఆ 5 సంవత్సరాల పాటు నరకం చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎక్కడా లేదు. సమైక్య ఆంధ్రలో కూడా ఇంత పొలిటికల్ రిప్రెషన్ అనేది లేదు. ఇదివరకు ఈ రిప్రెషన్ అంటే అణచివేత ఏముండేదంటే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్ల మీద ఉండేది. నక్సలైట్లు అంటే ఈ లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తున్నారని, సమాజం యొక్క ట్రాంక్విలిటీని దెబ్బతీస్తున్నారని, ఇటువంటి కారణాలతోటి నక్సలైట్ల అణచివేత విధానాలు అవలంబించేవాళ్ళు. ఆ తర్వాత నక్సలైట్ల మీద కూడా, అంటే మావోయిస్టులు, నక్సలైట్లు అంటలేదు, ఇప్పుడు మావోయిస్టులు అంటారు, మావోయిస్టుల మీద కూడా మానవీయ కోణంలో వెళ్ళాలి అని ప్రభుత్వాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లాగా కాకుండా ఒక సోషల్ ఇష్యూ లాగా డీల్ చేయటం మొదలుపెట్టినాయి గవర్నమెంట్లన్నీ కూడా. అంటే నేను ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే, మావోయిస్టుల మీదే అణచివేత విధానాలు అవలంబించని ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ, ఒకటని కాదు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇతర ప్రజా సంఘాలు కానీ అన్నిటి వాక్ స్వాతంత్రాన్ని హరించి అందరి మీద అణచివేత విధానాలు అవలంబించిన పాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంటే మనం సమాజం పరిణితి చెందిన ఎంత పరిణితి చెందితే అంత స్వేచ్ఛ ఉంటుంది ప్రజలకి. ప్రజల స్వేచ్ఛను హరించటం అంటే మనం మళ్ళీ రాతి యుగంలోకి వెళ్ళటం. అటువంటి రాతి యుగాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి దీన్ని ఎట్లా చేయాలి, ఏం వెతుక్కోవాలి? అతనేమో ఇప్పుడు ఎలక్టెడ్ గవర్నమెంట్ 151 సీట్లు వచ్చినాయి. అతనికి రాజ్యాంగపరంగా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను ఉపయోగించి ప్రజలకి మేలు చేయాల్సింది పోయి అతను ప్రజల్ని నాశనం చేస్తున్నాడు, అణచివేస్తున్నాడు, వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తున్నాడు, ప్రశ్నించే నైజాన్ని చంపేస్తున్నాడు. మరి అతనికేమో రాజ్యాంగపరంగా హక్కులు ఉన్నాయి, మరి చేసే పనులేమో ఇవి. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఇది చాలా, అంటే తరచి ఆలోచించి చూస్తే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఇటువంటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ నియంత, అంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఆటోక్రాట్, ఈ ఆటోక్రాట్ని, ఈ నియంతని ఎట్లా ఎదుర్కోవాలి? ప్రజాస్వామ్యంలో నియంతలు ఉండరు కదా, మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఒక నియంత. దీనికి పరిష్కారం ఏంటి అని నారా లోకేష్ ఆలోచించి ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజల్ని చైతన్యపరచటం తప్ప వేరే మార్గం లేదు అని ఒక డెసిషన్ తీసుకొని ఈ యువగళం పాదయాత్ర కాన్సెప్ట్ని పెట్టుకొని ముందరకు వచ్చాడు. ఈ యువగళం పాదయాత్ర కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రజలకి కలవటం, ఆ ప్రజల బాధలు తెలుసుకోవటం, వాళ్ళ బాధల్ని ఎలా తీరుస్తారో చెప్పటం, ఎలా తీరుతాయో చెప్పటం, ప్రశ్నించే నైజాన్ని వాళ్ళకి అలవాటు చేయటం. ఇటువంటి బృహత్ లక్ష్యాలతోటి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించాడు. యువగళం పాదయాత్ర ప్రారంభించే నాటికి మొత్తం పొలిటికల్గా, అంటే ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ 2 పార్టీలు తప్ప వేరే రాజకీయ పార్టీలు ఏవి కూడా యాక్టివ్గా లేవు. జనసేన కూడా కొన్ని కార్యక్రమాలకే పరిమితం అయింది తప్ప ఎక్కువ విస్తృతంగా చేయలేకపోయింది. బీజేపీ కూడా 1-2 కార్యక్రమాలు తప్ప విస్తృతంగా చేయలేకపోయింది. ఆ దశలో తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రయోజనాలని కాపాడటానికి ఈ ప్రజల్ని సమీకరించే బాధ్యతని తల మీదకి ఎత్తుకుంది. అందులో ప్రధాన వ్యక్తి నారా లోకేష్. ఈ యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసే నాటికి జగన్మోహన్ రెడ్డి అత్యంత శక్తిమంతుడు, చాలా బలంగా ఉన్న వ్యక్తి. పొలిటికల్గా అతనికి 151 సీట్లు ఉన్నాయి, రాజ్యాంగపరంగా సర్వ హక్కులు ఉన్నాయి. అందుకని ఏం చేశాడు, లోకేష్ అడుగు ముందరికి వేయకుండా అడ్డుకున్నాడు. ఒక్క అడుగు కూడా వేయటానికి వీలు లేదు అన్నట్టు ప్రవర్తించాడు.
జీవో 1 అని తీసుకొచ్చాడు. మొత్తం పౌర హక్కుల్ని హరించి వేశాడు. మొత్తం ఇదివరకు ఎప్పుడో చాలా కాలం కిందట ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది. ఆ ఎమర్జెన్సీలో పౌర హక్కులు మొత్తం కాలు రాశారు అని చెప్పి నీలాంటి వాళ్ళకి తెలియదు, కానీ మాకు తెలుసు, మేము చూసాం అవన్నీ ఆ రోజుల్లో. నేను అప్పుడు మరీ చిన్నపిల్లాడిని, కానీ తర్వాత తెలుసుకున్నాం. అంటే ఆ ఎమర్జెన్సీ రోజులను కూడా మైమరిపించే విధంగా అంత నియంత పాలనని జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్న కాలంలో ఈ పాదయాత్ర మొదలై ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరికి వెళ్ళటం, పోలీసోడు వచ్చి మైక్ లాక్కుంటాడు, ఇంకో పోలీసోడు వచ్చి స్టూల్ లాక్కుంటాడు, ప్రచార రథం లాక్కుంటాడు, లైట్లు ఉండవు, పెట్టరు, పైన డ్రోన్లు ఎగరేస్తారు, ఎంతమంది జనం వస్తారో చూపించి జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఇవ్వాలి. పోలీసుల డ్యూటీ ఏంటి? ఒక విఐపి వచ్చినప్పుడు, ఒక ప్రజానాయకుడు ప్రజా సమూహంలోకి వచ్చినప్పుడు అతనికి రక్షణ కల్పించాలి. అతనికి రక్షణ కల్పించడం ఆపేసి వీళ్ళు ఏం చేశారంటే డ్రోన్లు పైన ఎగరేసి ఆ డ్రోన్లతో పిక్చర్లు తీసి జగన్మోహన్ రెడ్డికి పంపించాలి. జగన్మోహన్ రెడ్డి చూసి ఈరోజు ప్రజలు రాలేదు, వెరీ గుడ్ అనాలన్నమాట. ప్రజలు రావటం కాన్సెప్ట్ కాదు యువగళం కాన్సెప్ట్, ప్రజల దగ్గరికి లోకేష్ వెళ్ళడం కాన్సెప్ట్. ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు జగన్. ఇక్కడ వెళ్ళాడు, కూర్చున్నాడు, గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేశాడు, ఒక 10 మందిని నిలబెట్టుకొని 10 మందితోటే మాట్లాడాడు. లోకేష్ చేసిన అంటే స్టార్ట్ అయింది కుప్పంలో, కుప్పం నుంచి మొదలైనప్పుడు ఈ వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే జనం లేరు, ఫెయిల్ అన్నారు. ఫెయిల్ అన్న పదము అసలు లోకేష్ పట్టించుకోలే. ఎందుకు అంటే ఈజ్ అ లీడర్, మాస్ లీడర్. అందుకని నడుస్తూనే ఉన్నాడు. చాలామంది చెప్పారు ఇక్కడ ఎవరు జనం లేరండి, మనం కారులో ఎక్కి వెళ్దాము అని. నో, నేను నడిచేది ప్రజల కోసం, ప్రజలు వస్తారా రారా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి అన్న ఉద్దేశం ప్రకటించి నడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ పొలాలండి, ఇక్కడ మనం నడవలేము, ఇక్కడ రోడ్డు అండి, ఇక్కడ నడవలేము, ఏదైనా సరే నడవాల్సిందే అని. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తెలుసు కదా, జనం ఉంటే దిగి నడిచేవాడు, ఆ జనం ఊరు దాటంగానే కారెక్కి ఏసీ వేసుకొని కూర్చునేవాడు. శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు. ఇదేమన్నా సాఫ్ట్వేర్ కంపెనీనా 4-day వీక్ 5-day వీక్ చేయటానికి? పాలిటిక్స్ కదా, కమిట్మెంట్ ఉండాలి కదా. అట్లా కమిట్మెంట్ తోటి పాదయాత్ర చేసిన వ్యక్తి నారా లోకేష్. చేసిన తర్వాత మొత్తం ప్రజలకి అప్పటికి చాలా అసలు వాళ్ళల్లో చైతన్యం చచ్చిపోయింది, చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చైతన్యాన్ని పెంచే కార్యక్రమాల్ని నారా లోకేష్ టేకప్ చేశారు. అందుకనే పాదయాత్ర కుప్పంలో స్టార్ట్ అయ్యి మొత్తం రాయలసీమలోకి వచ్చేసరికి, రాయలసీమ మొత్తం పూర్తయ్యేసరికి అసలు రాయలసీమలో మొత్తం మా రాయలసీమ పులిబిడ్డ, అది ఇది పులివెందల పులిబిడ్డ రకరకాలు చెప్పేవాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో పెద్ద ఎత్తున పలుకుబడి ఉన్నది. అసలు జగన్మోహన్ రెడ్డిని కొట్టడం అసాధ్యం అన్న ఒక ట్రెండ్ ఉన్న రోజుల్లో నారా లోకేష్ వచ్చి వీధుల్లోకి వచ్చి ప్రజలతో మాట్లాడి ప్రజలకి జరుగుతున్న నష్టాన్ని వివరించి చెప్పి సమాయత్తం చేసి వాళ్ళని ప్రిపరేటరీ మీటింగ్ అన్నమాట, అంటే ఎలక్షన్లకి ప్రిపేర్ చేయటం, ఆ చైతన్యం తీసుకొచ్చిన తర్వాత ఈరోజు రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి కటౌట్ కట్టేవాడు కూడా లేడు. అంటే మొత్తం ఎరోజన్ అన్నమాట. మొత్తం వైసీపీ అనేది కూకటి వేళ్లతో పెకలించి వేసేసారు రాయలసీమ రీజియన్లో. అన్ని రీజియన్లో అట్లాగే ఉంది. పర్టికులర్గా రాయలసీమలో చాలా ఒక పెద్ద ఆయనకు ఒక కంచు కోట అనుకుంటున్న రాయలసీమ ప్రాంతాన్ని, ఆ వైసీపీ కంచు కోటని బద్దలు కొట్టిన వ్యక్తి నారా లోకేష్. ఈ ప్రజా చైతన్యం, ఆయన తీసుకొచ్చిన ప్రజా చైతన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పింది. మొత్తం ఎంత మలుపు తిప్పింది అంటే ఈ నియంత జగన్మోహన్ రెడ్డి తన స్థానాన్ని రాజకీయాల్లో వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పరిచింది యువగళం పాదయాత్ర. అంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవటం అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి తన స్థానాన్ని తాను వెతుక్కోవటం. అటువంటి దీనహీన స్థితికి ఒక నియంతని పడేసిన ఒక ఘటన యువగళం పాదయాత్ర. ఈ యువగళం పాదయాత్ర ఇప్పటికీ అంటే ప్రారంభించి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన
టైంలో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తల్లో అయితే వాళ్ళు అనుభవించిన నరక యాతన నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన కారణంగా నరక యాతన అనుభవించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి స్వేచ్ఛ ప్రసాదించిన ఒక సంఘటన ఈ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం డేటు. అందుకని దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులే కాకుండా జనసేన బీజేపీ శ్రేణులు వాళ్ళకు కూడా తెలుసు కదా, స్వేచ్ఛ విలువ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఇందులో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం యువగళం 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ రోజుని చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.